అబ్బో నాకు అప్పమోతి మొగోడు పొద్దుల పనికోతనా అని తట్టునంత తిన్నాడు. పనికోతాడో పోడో ఏదో నాకు డౌటే వస్తుంది గాని ఏం పనికోతున్నావు అని అంటే పత్తెర పోతున్నా అన్నాడు. ఆ చేనుల కన్నా పోతాడో లేకపోతే వాపస్ వస్తాడో నాకేదో డౌటే అనిపిస్తుంది. ఏమంటది ఏమో మస్తు భయం అవుతుంది. దానికి భయపడేదే ఉన్నది. అన్నారు వాపస్ వస్తానంట. కొడుతుందా తిడుతుందా ఏమంటది ఏమన్నది? వసంత ఓ వసంత ఏం చేస్తాను ఇంట్లో? పోసి నీ నన్న ముఖం తాడేప్పా టైం కట్టాలి. ఎందుకు ఎప్పుడో ఎందుకు తప్పించినావు? అందుకే నేను ఆపస్ పంపించారు. మంచిగా అయింది కప్పమూతోడా. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఒక కప్పమూతోడా ఇంకెన్ని రోజులు తిని కూడా తిరుగుతావు? బయట నీ మూడు ఏం పని చేస్తున్నంటే నా ఇజ్జత్ పోతుంది. నీ ఇజ్జత్ తీసుకపోయి ఈదుల్లయ్యా. ఆయన నీ ఇజ్జత్ పోతుంది. వాళ్ళు ఏమన్నా మనకు పెడతారా లేకపోతే మనం వాళ్ళ ఇంటికి పోయి తింటానమా? మన ఇంట్లో మనమే తినేది. ఏమో బాగా మాట్లాడతావు. ఆయన నన్ను పనిగో అంటాను. మరి నువ్వు పోతే ఏమైతుందే? పనికి పోమ్మది మరి నన్ను పెళ్లి చేసుకున్నావా? సందువాళ్ళాడా అట్లాంటి నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే పని పోతేనే పెళ్లి చేసుకోవాలి కానీ లేకపోతే పెళ్లి చేసుకోవద్దానే? నీ అవ్వ ముచ్చట చెప్పు అంటే మస్తు చెప్తావే వసంత. నీ దగ్గర ముచ్చట్లు నేర్చుకోవాలి. ఇక ముచ్చట్ల స్కూల్ చెప్పరా? అదే ఊరందరినీ పిలుస్తా. నువ్వు మాట్లాడడానికి మాజాలు గాని మా అన్నోళ్ళు ఇళ్ళకి పోతారు. వాళ్ళకు బట్టలు పెట్టాలి. ఎందుకు చేసి పెడతావు? మీ అన్నోళ్ళు ఇళ్ళల్లో పోతే మనం బట్టలు ఎందుకు పెట్టుడే? మీ అన్న ఇళ్ళల్లో పోయారు. ఇక ఊరికి పోదాం, పైసలు తప్పుతాయి. ఏమంటావు? సందువాళ్ళ మీకు బుద్ధి అనుకో, పళ్ళు మొత్తం రావాలి. ఆడపిడ్డలు ఏంది ఇళ్ళకి ఎట్లా పోతారు అనుకుంటారా? సరే ఇళ్ళల్లో పోయేటప్పుడు పోదాం కానీ మరి బట్టలు అయితే పెట్టులేదు. ముందే చెప్తారా? ఓ నల్ల మొక్క కూడా మనం వాళ్ళకి బట్టలు పెడతారు కదా, వాళ్ళు మనం పెట్టేది. అంటే మనం పెడితే మనకు కూడా వాళ్ళు పెడతారా? అయితే పని చేద్దామే. వాళ్ళు మనకు బట్టలు పెట్టుడద్దు, మనం వాళ్ళకు బట్టలు పెట్టుడద్దు. వాళ్ళను కూర్చుందాం అందాం, మనం కూర్చుందాం. ఇంకో మీకు మేము బట్టలు పెట్టినాం, మాకు మీరు బట్టలు పెట్టు. తెరుకుళ్ళు అందాం. ఇంతంత పప్పు చారు మిర్చి జిలేబితో తినేద్దాం. ఏమంటావే? తెలివి తెల్లారినట్టే ఉంది. ఎందుకంటే నీ అట్లా ఉంటాడే. సినిమా తీసుకోపోరా మూడా అంటే థియేటర్ తీసుకోపోయి పోస్టర్ గురించి సౌండ్ అన్నాడంట. వాళ్ళకు బట్టలు పెట్టకపోతే చుట్టుపక్కల నోట్లు ఉంచుతారు. నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు అచ్చిరాని మాటలు మాట్లాడక వసంత. అన్ని మాట మాట్లాడితే అర్థం పడతాం లేదు. మనం నోరు దాటాను వాళ్ళు వచ్చి ఉంచుతారానే? నీ ఎవరి మాట్లాడితే కొద్దిగా అర్థమైన ఉండాలి. అబ్బో నీ అన్నయ్య పట్టుకే గట్ల ఉరుకులాడతాను. అదే నా వల్ల ఫంక్షన్ అయితే సప్పుడు చేస్తావా? పోవుడెందుకు? ఎవరితోటన్నా కట్నం పంపించాలంటావు గాని నువ్వు వస్తావానే? ఎట్లా నీ అన్న కాబట్టి నన్ను ఎగిరిస్తాను. అబ్బో నీ గురించి నాకు తెలియదానే? నాకు మా తెలుసు అంతే. ఇగో మా అన్నోళ్ళు ఇళ్ళలో పోయేది 5 రోజులు మాత్రమే ఉంది. నువ్వు పనిపోయి పైసలు ఎత్తావా ఉదయం తీసుకొచ్చి ఇస్తావా నాకు సంబంధం లేదు. మనం మాత్రం పోడే. నీ అవ్వ ఊకొర్రకే తప్పుతుందా? మా తీసుకొత్తది. మెడగొడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు మా పోదాం గాని. ఇగో కూర్చోవే. అయితే కానీ చేపలు దేవన్నా అనుతావా? కైకిలు కోరా మొగుడా అంటే చేపలు తెచ్చి అండుతావా అంటారు. అయ్యో ఇంటికాడ ఉన్నా కాబట్టి అడిగినా. నీ సందువండోడ గిందువండోడ అని బగ్గా మాట్లాడుతానవేంటే? మింగిస ముద్దానా? ఆ మూజు చూడు ఎట్లా దింపుతాను. కానీ అట్లా దింపితే మస్తు అందంగా ఉంటుంది. నువ్వు ఆ మూజు దింపుడు చూసే నిన్ను చేసుకున్నా. అర్థమైతుందా? వీడికేం తక్కువ ఎత్తి పోయి తెచ్చుకోపో. ఇప్పుడు నేను అండపోతే మళ్ళా మా అన్నోళ్ళ ఇంటికి రావు. సరే నేను పోయి పచ్చాపాలు తెచ్చుకుంటా. దగ్గరికి పులుసు పెట్టు. సరే గాని నువ్వు వచ్చేటప్పుడు చింతపండు తీసుకురా. చింతపండు లేదు. సరేనే మంచిగా అండు. పోతానా? అత్త ఇంకో మెత్తులెంచు. ఈ మనిషి పచ్చి చేపలు తెచ్చుకుంటాను వేయిండు. ఇక అత్తలేడు అగత్తలేడు. అసలు ఏం చేస్తుండు ఏం కథ? అత్తండు కదా. వసంత ఏం చేస్తానే? పోయి తాగొచ్చినావా? తాగపోతే పారవచ్చినావన్నానే. చేపల కరువేనా? చేపలు దొరకలే. నువ్వు ఎట్లా చేపలు తెచ్చుకోమన్నావు కానీ ఎట్లా దొరకాలని మందు తాగొచ్చినావు. సరే పడుకుందు. ఇప్పుడే పువ్వు పెట్టవానే? ఏం కూర ఉంది? చేపలు తెచ్చాను పోతే చేపలు తెచ్చినావా? పెరుగుండదు కదా ఇంట్లో. ఏత్తపా పెరుగును అది వేసి ఇది
బయటికి పోయేస్తానే. ఇవాళ 31st అని బాగా తాగచ్చి బొర్రకు. అయ్యో నీ అబ్బా, నేనెందుకు పొడితేనే నాకు తెలియదా? అయినా 31st రోజు తాగనే. ఏంది ఇవాళ తాగవా? మా ఆయన బంగారం. ఏ బంగారం లేదు ఏంటి లేదు, తాగని తింటనే. ఏం కూర తెచ్చుకుంటావో చెప్పు. చెవిటి పెట్టే సరేనా? ఓ మనిషి తొందరరా ఇంటికి. అత్త అత్త తయారు చేసి పెట్టు. సరే మరి. అంజలా నేను బాగా వస్తానే. ఇవాళ 31st అని కక్కచ్చదాకా తాగకు. నేను తాగా తిననే. రేపు పచ్చేరిచ్చుడు ఉన్నది కదా, కైకిలోల గురించి పోతున్నా. సరే పోయిరా పో. పోతున్నా. కళ్ళకే తెచ్చినవారా? వాళ్ళకి తెచ్చిందరే. దగ్గరికి తొక్కు లెక్క అనుకొని 2 ఫుల్ బాటలు పట్టుకొని రా. సరే నువ్వు ఆడ ఉండిపో మన అడ్డకాడ. నీ కొరకే ఎదురు చూస్తాం మరే. సరేరా? సరేనా? రైట్. తొక్కు లెక్క అనుకట్ట అందుకరా. వసంత, ఓ వసంత, ఇంకో తలకాయ కూర తెచ్చిన దగ్గరికి తొక్కు లెక్కండు. ఆ కంతల సత్తిగాడు అత్తే ఇవాళ 31st కదా సత్తి అన్న. ఇంకో సోగు లేకుండా తాగి పన్నాడు అని చెప్పు. అర్థమైందా? సరే చెప్తా గాని కాలు తలకాయలు తెచ్చినావు కదా, మంచిగా తొక్కు లెక్క అండుతా. ఆ రాగం ముందు అనుకోని తిని బేవి దిద్దాం. సరే అనుకుని తింటా. కవిరిచ్చినాయే. శంకర్ గారు గంటకే వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. 2-3 గంటలే. ఇంటికన్నా పోయి చూస్తా. శంకరే, ఓ శంకరే, శంకర్ గారు ఉన్నాడా? అన్నాడా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అబ్బా శంకరిగా, తలకాయ కూర తిన్నావు, పోయి లేకుండా అన్నావు. అదే విషయం నా పిల్లానికి చెప్తే నన్ను పొట్టు తిడుతుంది. అయినా శంకరిగా నీతోటి సోపది పట్టు నా బుద్ధి తక్కువరా. నేనే నైట్ తాగుతా, ఇంట్లో మలుచుకొని వండుకుంటా. ఓ మనిషి సత్తన్న వేయండు, దా ఇక్కడ కూసుండు. పోయిండు. ఏమని చెప్పినావు? లేడు 31st దావత్ చేసుకొని మంచి తాగి పడ్డాడని చెప్పిన. అబ్బా వసంత, 31st దావత్ రోజు తలకాయ కూర తిన్నాం, కమ్మగా ఎండినవే. మంచిగుందా? సూపరే. 31st రోజు తలకాయ కూర తిన్నాం. మోడల్ మోడల్ సూపర్ మోడల్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సయ్యద్ స్టూడియోస్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.